స్థానిక చందుర్తి మండల కేంద్రంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ తర్రె శంకరయ్య మాదిగ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో డప్పులతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఏలగందుల భిక్షపతి మాదిగ హాజరై ఆయన మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై డాక్టర్ షమీం అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో ఉన్న లోటుపాట్లను సవరించి ఈ రాష్ట్రంలో 15 లక్షలు ఉన్న మాల సామాజిక వర్గానికి 5% కేటాయిస్తే 32 లక్షలకు పైగా జనాభా ఉన్న మాదిగలకు 11% కేటాయించాల్సిన అవసరం ఉంది. అంతేకాక ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా కేటాయించడం వల్ల ఎస్సీలలో ఉండే కింది స్థాయి కులాలకు సామాజిక న్యాయం జరగలేదు. అందుకని వర్గీకరణను 4 గ్రూపులుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగలకు 2 స్థానాలు కల్పించి సామాజిక న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఇట్టి ప్రతిపాదన అమలయ్యే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షులు తర్రె శంకరయ్య మాదిగ, మండల ఉపాధ్యక్షుడు ఆవునేరి రాజు మాదిగ, దుమ్ము రమేష్ మాదిగ, లింగంపల్లి అర్జున్ మాదిగ, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు మాదిగ, ప్రచార కార్యదర్శి కుమ్మరి లక్ష్మణ్ మాదిగ, చందుర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు బాబు మాదిగ, కార్యవర్గ సభ్యులు కొమ్ము శంకర్ మాదిగ, నేరెళ్ల సురేష్ మాదిగ, బొడ్డు ప్రకాష్ మాదిగ, లింగంపల్లి శంకర్ మాదిగ, చిలక రమేష్ మాదిగ, నేరెళ్ల దేవయ్య మాదిగ, నేరెళ్ల రాజు మాదిగ, బంకమల్ల రఘుపతి మాదిగ, ముదిగంపల్లి బుచ్చిరాములు మాదిగ, చిలక స్వామి మాదిగ, కొమ్ము చిరంజీవి మాదిగ, దుమ్ము నర్సయ్య మాదిగ, సుంకపాక స్వామి మాదిగ, లింగంపల్లి శేఖర్ మాదిగ, లింగంపల్లి అన్నమయ్య మాదిగ, గుడిసె నర్సయ్య మాదిగ, నేరెళ్ల నర్సయ్య మాదిగ, లింగంపల్లి సుశీల మాదిగ, నేరెళ్ల పోచయ్య మాదిగ, లింగంపల్లి అభి మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు దుమ్ము అంజయ్య మాదిగ, కొమ్ము రమేష్ మాదిగ మరియు వివిధ గ్రామ సంఘాల అధ్యక్షులు, సంఘ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. అలాగే 15 లక్షల జనాభా ఉన్న మాల సోదరులకు 5% ఇచ్చిరు. మేము మాదిగ సోదరులు 35 లక్షల జనాభా ఉన్నాం, మాకు 9% ఇచ్చిరు. దాన్ని మాకు 11% కావాలని కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం, ప్రభుత్వం ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం పంపించడం జరిగింది. దీనికి కలిసికట్టుగా వచ్చిన మా మాదిగ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎంఆర్పీఎస్ రోజు చందుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ టార్చ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ర్యాలీగా రావడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షుడిగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఎంఆర్పీఐ అధ్యక్షులు భిక్షపతి గారు, మరియు మండల అధ్యక్షులు శంకర్ గారు, మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చిన మాదిగ బంధువులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఏదైతే వర్గీకరణ చేసిర్రో ఆ వర్గీకరణ సమంజసంగా లేదని మా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి మరియు 10 నాడు జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజైతే ఎట్లా వచ్చిర్రో మండల కేంద్రంలో జరిపినటువంటి ర్యాలీకి, అలాగే 10 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో మాదిగ సోదరులు డప్పు సంకనేసుకుని సిరిసిల్లకు రావాల్సిందే కోరుచు, 9% ఇచ్చిన రిజర్వేషన్ ఇంకా 2% పెంచాలని డిమాండ్ చేస్తూ, అలాగే ABCD ఉన్న గత ప్రభుత్వం ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అప్పుడు అనుభవించిన ఫలాలు ABCDగా ఉన్నప్పుడే అందరికీ న్యాయం జరిగింది 59 ఉపకులాలకు. అదే మాదిరిగా ఈరోజు కూడా ABCD చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మండల కేంద్రం ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కూడా స్పందించి ఈ రాబో అసెంబ్లీ సమావేశంలోనే దీన్ని చట్టం చేసి మాకు 59 ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా, అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వద్దని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వర్గీకరణ తర్వాతనే ఉద్యోగాలు కూడా చేయాలని చెప్తున్నాం. అంతవరకు కూడా ఈ ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ ఇవ్వద్దని గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి కొరకు మాకు ఇంకా 2% మాకు వచ్చేది ఉంది. కాబట్టి ఆ 2% మాకు ఇచ్చి ఇంకా కూడా కింది కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఇంతకుముందున్న ABCDని ఇప్పుడు ABCగా చేసి ఇంకొక Dని తీసేయడం జరిగింది. కనుక ప్రభుత్వానికి మా చందుర్తి మండలం నుంచి వెళ్ళి మేము తెలియజేయనిది ఏందనగా, మాకు ఖచ్చితంగా మాకు సమన్యాయం చేయండి అండి. మేము అడిగే దాంట్లో ఎవరినో మేము తీసుకుంటలేము. ఖచ్చితంగా అందరికీ సమన్యాయం జరిగే విధంగా మాకు 2% మాది మాకు రావాలని ఇక్కడ నుండి వచ్చిన చందుర్తి మండల కుల బాంధవులకు మరియు వివిధ సంఘాల ప్రజలకు మరియు మాజీ సర్పంచులకు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మా డిమాండ్ను ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి గారు పంపించాలని తెలియజేసినాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి ఇంకొక మాకు 2 మాదిగలకు మా జనాభా లెక్క ప్రకారం మాకు రెండు మంత్రి పదవులు కూడా రావాలని
మా డిమాండ్ సార్కు తెలియజేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలియజేసినాము. కనుక మా డిమాండ్లను నెరవేర్చి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మాకు న్యాయం చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చందుర్తి మండలందరికీ ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మంద